చేతులు చెక్కేసుకొని, వారి పేర్లు చెక్కేసుకొని, వారిని ఇవన్నీ టాటూలు వేసేసుకొని మనం జీవిస్తుంటాం. వారు నీ బాధని అర్థం చేసుకుంటారో లేదో, నీ ప్రేమను అర్థం చేసుకుంటారో లేదో, నీకు విలువ ఇవ్వకుండా వారు జీవిస్తారేమో, కానీ దేవుడు మాత్రం నీకు విలువ ఇచ్చే దేవుడు, నీ గురించి ఆలోచించే దేవుడు, నీ జీవితంలో ఎల్లప్పుడూ నిన్ను వినే దేవుడుగా ఉన్నారు. ఆయన నీలో నివసించడానికి ఆశపడే దేవుడుగా ఉన్నాడు. మనం చిన్న కొట్లాటైతే మాటలు మానేసుకుంటాం, దూరం అయిపోతుంటాం. కానీ దేవుడు ద ఓమ్నిపోటెంట్ గాడ్, సర్వంతర్యామి అయిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన నీ పేరు చెక్కుకొని ఆయన కోరుకునేది నీ హృదయంలో జీవించడానికి, నీ హృదయంలో నివసించడానికి ఆయన కోరుకుంటున్నారు. మీరు ఆలోచించండి ఒక్క మాట, సర్వంతర్యామి అయిన దేవుడు. మీరు ఆలోచించండి, మనం ఏ పని చేసినా చేతులు కంపల్సరీ, చేతులు లేకుండా ఏ పని చేయలేం. అనగా మనం ఏ పని చేసినా, ఏది చేసినా, పౌడర్ రుద్దుకోవాలన్నా, తల దువ్వుకోవాలన్నా, స్నానం చేయాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా చేతులే కదా. ఇలా విధంగా ఉన్నప్పుడు